ఇంకా చెప్పండి అసలు ప్రధాన ఉద్దేశం ఏంది? గొల్ల కుర్మల ఐక్య వేదిక కావచ్చు, రాజాధికారం కావచ్చు, ఏ రకంగా వస్తుందని భావిస్తారు? అసలు ఎందుకు అది? మా గొల్ల కుర్మల ఐక్యత ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్డిల రాజ్యం అయిపోయింది, రెడ్డిల పాలన అయిపోయింది. మా జనాభా ప్రాతిపదికన మాకు సీట్లు కావాలి. మేము గొర్రెలకే అడవులకే పరిమితం కాకుండా రాజ్యాధికారం దిశగా ఉండాలి, మేము కూడా చట్టసభలలో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఈరోజు గొల్ల కుర్మలకు మేమెంతో మాకంత వాటా కావాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం. అంటే గతంలో గొర్రెలు వంచినప్పుడు కూడా మీరు మద్దతుగానే, అంటే గొర్రెలు వంచే ప్రభుత్వానికి మద్దతుగానే ఉన్నారు కదా, అంటే గొర్రెలు వద్దు మాకు రాజాధికారం కావాలని గతంలో ఎందుకు కొట్లాడలేకపోయింది? గతంలో కూడా చాలాసార్లు కొట్లాడినాం. గతంలో గొర్రెలు ఏం తీసుకోలేము, మా దగ్గరికి రాలేవు కూడా. మేము సిటీ సరౌండింగ్లో ఉన్నాం, మాకు గొర్రెలు రాలేవు. గొర్రెల కోసం ఎవరు ఎప్పుడు గొర్రెలు కావాలని కొనలేదు. గత 10 ఏళ్ళుగా మేము మాకు గొర్రెలు వద్దు, మాకు రాజ్యాధికారం కూడా మా పిల్లల చదువులకు కావాలని కొట్లాడడం జరిగింది. అంటే ఈ కులాలను ఎట్లా చైతన్యం చేయాలనుకుంటారు, రాజాధికార దిశగా ఎట్లా నడిపించాలనుకుంటారు సార్? గ్రామీణ స్థాయిలో విద్యతోటే రాజకీయ దిశగా అడుగులేస్తారు. చైతన్యం కావాలని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి మా గొల్ల కుర్మ బిడ్డలను చైతన్యం చేయడానికి మేము తెలుగు రాష్ట్రాలలో 2 రాష్ట్రాల్లో కూడా నేను తిరుగుతున్నాను. నేను ఒక ఆర్గనైజేషన్ ఫౌండర్గా 2 రాష్ట్రాల్లో కూడా తిరగడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ సభలో, ఈ రౌండ్ టేబుల్లో ఏదైనా డిమాండ్స్ పెట్టిరా ప్రభుత్వానికి కానీ, ప్రధానమైన పార్టీలకు కానీ ఏదైనా డిమాండ్స్ పెట్టిరా, లేదంటే మీరు వ్యక్తిగతంగా డైరెక్ట్ వెళ్తున్నారు రాజకీయంగా? లేదు, డిమాండ్స్ పెట్టడం జరిగింది. 100% 2 ఎమ్మెల్సీలు కావాలి, 2 రాజ్యసభ సీట్లు కావాలి, ఇక కార్పొరేషన్ చైర్మన్లో మేము ఎంతున్నామో మాకంత వాటా కావాలి, కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలి, అన్ని రకాలుగా మా వాటా మాకు కావాలని డిమాండ్లు కూడా పెట్టడం జరుగుతుంది. ఒకవేళ ఈ పార్టీలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మీ డిమాండ్స్కు రెస్పాన్స్ కాకపోతే తర్వాత ఏదైనా చర్య తీసుకుంటారు, లేదంటే 100% చర్య తీసుకుంటాం. గ్రామానికి వెళ్ళి ఇంకా ఊర్లలో, జిల్లా స్థాయిలో వెళ్ళి మండల స్థాయిలో నుంచి కూడా మా జాతి బిడ్డలను చైతన్యం చేసి మన రాజకీయ వాటా కోసం మనం పోరాడే టైం వచ్చింది, సమయం వచ్చిందని అందరికీ తలుపు తట్టి ప్రతి ఒక్క గ్రామీణ స్థాయిలో నుంచి కూడా చైతన్యం చేసే విధంగా చేస్తాం. అంటే కానీ ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఏమని చెప్తుంది? మేము గొల్ల కుర్మలను మంచిగానే చూసుకుంటున్నాం, అంటే సమాన వాటా ఇస్తున్నాం వాళ్ళకు. అటు బీర్ల ఐలయ్యకు చూసుకుంటే ప్రభుత్వం వీపీ ఇచ్చినాం, ఇటు మహేష్ యాదవ్కు చూసుకుంటే ఎమ్మెల్సీ ఇచ్చినామని చెప్తారు. ఎక్కడిచ్చి ఒక్క గొల్ల కుర్మకి ఇస్తే ఒక్క బీర్ల ఐలయ్య, మా గొల్ల కుర్మ సామాజికరణ నుంచి ఒక బీర్ల ఐలయ్య గెలిస్తే ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. ఒక్క చైర్మన్లలో 37 చైర్మన్లు ఇస్తే అందులో ఒక్కరు కూడా యాదవులకి, గొల్ల కుర్మలకు చైర్మన్షిప్ పదవి ఇవ్వలేరు. ఇంకెలా సమానంగా చూసినట్టు అవుతుంది? అంటే చైర్మన్ పదవులు ఇంకా నామమాత్రమే ఉన్నాయి కదా, తర్వాత ఇచ్చే అవకాశం ఏమన్నా? నామమాత్రం ఉంటే తర్వాత ఏముంటుంది? ఎలక్షన్ అయ్యే వరకు ఎలక్షన్ కోసం చూసుకొని రెడ్డిలకు ఇచ్చి మళ్ళీ రెడ్డిలే ప్రాధాన్యం చేస్తే ఈ ఎలక్షన్ ముందరే మాకేదైనా డిక్లేర్ చేస్తే ఆ కలిసి ప్రభుత్వానికి పనిచేసే దిశగా వెళ్తారు, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి స్టార్ట్ చేస్తారు. ఓకే, మీ డిమాండ్లను ఏదైనా వేరే ప్రతిపక్ష పార్టీలు అంగీకరిస్తే ఆ పార్టీలకు మద్దతు తెలుపుతారా మీరు? 100% తెలుపుతాం. గతంలో కూడా మేము అన్ని యుద్ధ పేరు తరఫున అన్ని సంఘాలకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మాకు యాదవ్ కార్పొరేషన్ కావాలి, మా జనాభా ప్రాతిపదిక మన ఎమ్మెల్యే సీట్లు కావాలి, రాజ్యసభ సీట్లు కావాలని గతంలో కూడా ఇచ్చినాం. మళ్ళొకసారి కూడా జర్నలిస్టు పెన్నుకు పవర్ ఉంటుంది కనుక ఆ జర్నలిస్టులతో కలిసి పనిచేయడానికి కూడా మేమంతా సిద్ధం. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీరు చెప్పండి, అసలు ఏంది మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంది, అసలు ఏ రకంగా? అందరికీ కాళోజీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నా పేరు బీనవేని మల్లేష్ యాదవ్, నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. ఈరోజు యాదవ కుర్మ రాజ్యాధికార వేదిక ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఒక సవాల్ విసురుతున్నాము, విజ్ఞప్తి డిమాండ్ కూడా చేస్తున్నాము. మొన్న ఇచ్చిన 37 కార్పొరేషన్లలో మా యాదవులకు ఒక్కరు కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడం చాలా దౌర్భాగ్యము. ఓయి నుంచి కూడా ఇవ్వలేదు, యాజ్ అ సేమ్ టైం మా కమ్యూనిటీ నుంచి కూడా ఇవ్వలేదు. కాబట్టి రాబోయే మిగిలిన కార్పొరేషన్లైనా మా యాదవులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కొన్ని ప్రతిపాదనలు డిమాండ్ చేస్తున్నాము. దానికి ఎమ్మెల్సీ పదవులు, రాజ్యసభ అండ్ ఎంపీ సీట్లలో కూడా మా వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. మా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. ధర్నాలు, రాస్తారోకోలు చేయడం, మా యాదవ సంఘాలను కలుపుకొని, జర్నలిస్టిక్ సంఘాలను కలుపుకొని మా వంతు పాత్ర పోషిస్తాం. ఏ రకమైన పాత్ర? ధర్నా రూపంలో, రాస్తారోకో రూపంలో ప్రగతి వనం ముట్టడిస్తాం, వినతి పత్రాలు ఇస్తాం. మొదటగా దాని సమస్య పరిష్కారం అయ్యే విధంగా, కాలేదనుకోండి ధర్నాలు, రాస్తారోకోలు, ఆ విధంగా యాదవ సంఘాలను కలుపుకొని ఈ రాష్ట్రం అంతా తిరుగుతాం. కాంగ్రెస్ పార్టీ మన మీ యాదవ కమ్యూనిటీ నుండి శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ఉన్నాడు, ఆయన వల్ల ఏమైనా ఉపయోగం జరిగిందా యాదవ్ కమ్యూనిటీకి? ఉపయోగం జరుగుతుంది. మంత్రివర్గంలో మరొక డిమాండ్ ఏంటంటే, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ మా యాదవులకి మంత్రివర్గంలో స్థానం కల్పించింది.
కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం మా వాళ్ళకి ఎలాంటి క్యాబినెట్ మిషన్లకు తీసుకోలేదు. ఇది తీవ్రమైనంగా మేము యాదవ సంఘాలన్నీ యావత్ తెలంగాణ మొత్తం మేము డిమాండ్ చేస్తున్నాం. మంత్రి పదవిలోకి మా మంత్రివర్గంలోకి మా యాదవ్లను తీసుకోవాలి ఖచ్చితంగా. బీర్లా ఐలయ్య గారు ఉన్నారు, ఎమ్మెల్సీ ఇచ్చి వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. స్పోక్ పర్సన్గా లింగం యాదవ్, లోకేష్ యాదవ్ ఈ విధంగా ఎప్పుడు చాలామంది ఉన్నారు, కానీ ఒక్కరికి కూడా మా వాళ్ళకి ప్రాతినిధ్యం దొరకలేదు. అంటే బీర్లా ఐలయ్యకు ఆల్రెడీ ప్రభుత్వ వీపుగా ప్రకటించారు, వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి. అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిలో మంత్రివర్గంలో తీసుకోండి. అదే రకంగా ఎంతోమంది మీ పార్టీ రావడానికి పాదయాత్ర సమయంలో చాలామంది సహకరించారు. బట్టి విక్రమార్కతో లోకేష్ యాదవ్, ఏఐసి స్పోక్ పర్సన్ తెలంగాణ నుంచి లింగం యాదవ్, గజ్జి భాస్కర్ యాదవ్ చాలామంది ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళకి ఎవరికైనా ఎవరికి ఇవ్వచ్చు కదా. అంటే ఫైనల్గా ఒకవేళ ఎంపీ స్థానాల్లో మీరు పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మీ కమ్యూనిటీ? పోటీ చేస్తాం. మేము పెట్టిన డిమాండ్లు కనుక అంగీకరించకుండా తప్పకుండా పోటీ చేస్తాం రాష్ట్రం అంతా, తెలంగాణ అన్ని ఎంపీ స్థానాల నుంచి. ఓకే అన్న, థ్యాంక్ యూ.